దిస్ ఈస్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 28. పల్లవి చెంపన తనని కొట్టిన వార్తలు చూస్తున్న కార్తీక్. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. శ్రీమాన్ బట్టల పక్కనే మైనా బట్టలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూడగానే చిచి అంటూ మొహం చిట్లించుకుంటూ తన బట్టలన్నీ తీసి నేలకేసి కొడతాడు. అది చూసి మైనా విస్తుపోతూ ఉంటుంది. లలిత అంటూ గావు కేకలతో సర్వెంట్ని పిలుస్తూ బట్టలన్నీ తీసి కింద పడేస్తాడు. లలిత కంగారుగా లోపలికొచ్చి తన బట్టల్ని కింద పడేయటం చూస్తూ ఉంటుంది. శ్రీమాన్ తన బట్టలని కింద పడేసి లోపలికి వచ్చిన లలితను చూస్తూ, బుద్ధుందా నీకసలు? తన బట్టలు నా బట్టల పక్కన పెట్టావేంటి అని తన మీద గయ్యమంటాడు. అంటే సార్, ఓ 3 రోజుల వరకు మీరిద్దరూ ఇక్కడే కదా ఉండేదని చెప్పేసి మీ బట్టల పక్కనే మేడం బట్టలు సర్ది పెట్టాను సార్ అని అంటుంది. అంత అవసరం లేదు కదా, ఈ రూమ్లో చాలా కబోర్డ్స్ ఉన్నాయి, తీసుకువెళ్ళి తన బట్టలు ఇంకెక్కడైనా సర్దేశాయి. ఇంకొకసారి నా బట్టల పక్కన తన బట్టలు కనిపిస్తే నిన్ను చంపేస్తాను లలిత అని అంటాడు. మైనా అతని ప్రవర్తనని మౌనంగా చూస్తూ ఉంటే శ్రీమాన్ అరుపులకి లలిత భయపడుతూ, సరే సార్, ఇంకెప్పుడు అలా చేయను అంటూ కింద పడ్డ బట్టలన్నీ తీస్తుంటుంది. శ్రీమాన్ ప్రవర్తన మైనాకి కూడా కోపం తెప్పిస్తున్నా మౌనంగా చూస్తూ ఉంటుంది. లలిత ఆ బట్టలన్నీ తీసి చేతిలో పెట్టుకుని మైనా దగ్గరికి వచ్చి, మీ బట్టలన్నీ తీసుకువెళ్ళి మళ్ళీ వాష్ చేసి ఇంకొక కబ్బోర్డులో సర్ది పెడతానమ్మా అని చెప్పి వెళ్ళిపోతుంది. శ్రీమాన్ తన వైపు కోపంగా చూస్తూ, చూడు, నీ బట్టలే కాదు, నువ్వు కూడా నాకు చాలా దూరంగా ఉండాలి. ఈ 3 రోజులు మనం ఒకే రూమ్లో ఉన్నా సరే మా నిద్దరి మధ్య ఆమడ దూరం ఉండాలని గుర్తుపెట్టుకో అని చెప్పి టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. ఏంటి ఇతను ఇలా ఉన్నాడు? నేనేదో కావాలని రూములో ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడేంటి అని మైనా కోపంగా తిట్టుకుంటూ ఉండిపోతుంది. ఇక సూటు బూటుతో ఉన్న మిస్టర్ మట్టయ్య దుఃఖానికి అంతులేదు. కింద కూలబడి గోడకి ఆనుకొని కూర్చొని కన్నీళ్లు పెడుతూ ఉంటాడు. చేసినంత చేసి ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్నావెందుకు అంటుంది రాజ్యం. అంత ఏమరపాటుతో ఎలా ఉన్నావు నాన్నా? నువ్వు చేసిన పొరపాటికి ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడుతున్నారో చూస్తున్నావు కదా అంటుంది కీర్తి కాస్త కోపంతో. అసలు నాన్న, వాళ్ళ పెళ్లి ఏర్పాట్లు నువ్వు చూసుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రతిదీ నాదే పెత్తనం అంటూ ఎందుకు ఎప్పుడు ముందుంటావు అంటూ వినయ్ కూడా తండ్రిని తిడుతుంటాడు. పాపం నా మనవరాలు ఆ అబ్బాయితో ఎలా వేగుతుందో ఏంటో. నీ చేతులారా నువ్వే నీ కూతురి జీవితాన్ని నాశనం చేసావు కదరా అంటుంది బామ్మగారు కన్నీళ్ళు పెడుతూ. ఇప్పుడు తను కట్టుకున్న భర్తతో ఎన్ని రకాలుగా బాధపడుతుందో ఏంటోనని కంగారుగా ఉంది. ఇదంతా నీ వల్లే మిస్టర్ మట్టయ్య అంటూ తాతగారు కూడా కొడుకుని తిడతాడు. వాళ్ళ తిట్లు వింటూ వాసు అక్కడికి వచ్చి, మీరు బాబాయిని తిట్టినంత మాత్రాన జరిగిన తప్పు మాసిపోతుందా తాతయ్య అని అంటాడు. మాసిపోయేదైతే ఇంతగా ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటాం వాసు అంటుంది రాజ్యం. మీరు బాబాయ్ని ఇలా తిడతారని పల్లవి అక్క ముందే ఊహించి నాకు ఫోన్ చేసి చెప్పి ఇక్కడికి పంపించింది. మీరిక్కడ బాబాయ్ని తిడుతూ పల్లవి అక్కని ఇంకా బాధ పెడతారంటే మీ ఇష్టం, కానివ్వండి అంటాడు వాసు. ఇంత జరిగినా కూడా పల్లవి మిస్టర్ మట్టయ్య గురించి అంతగా ఆలోచించడం చూసి మిస్టర్ మట్టయ్య మనసు ఇంకా బాధపడుతూ కన్నీళ్లతో లేచి నిలబడతాడు. మీరు కన్నీళ్ళు పెడుతున్నారని పల్లవి అక్కకు చెప్తే తను తట్టుకోలేదు బాబాయ్, మీరు బాధపడకండి అంటాడు వాసు. మిస్టర్ మట్టయ్య వాసుని హక్ చేసుకొని, నా బంగారు తల్లి నన్ను ఇంకా ఇంతగా అభిమానిస్తుందంటే కన్నీళ్ళు ఆగడం లేదు వాసు. నా కూతురి జీవితాన్ని నా చేతులతో నేనే నాశనం చేస్తానని తలుచుకుంటే నాకు బతుకు మీదే విరక్తి పుడుతుంది అంటూ బాధపడుతుంటాడు. ఊరుకోండి బాబాయ్, అన్నీ నిదానంగా సర్దుకుంటాయి, మీరు బాధపడకండి అంటూ వాసు మిస్టర్ మట్టయ్యని ఓదారుస్తుంటాడు. మిస్టర్ మట్టయ్య అంతగా బాధపడుతుంటే అందరి కళ్ళల్లోనూ కన్నీళ్ళు వస్తుంటాయి. ఇక్కడ జరుగుతున్నది పల్లవి అక్కకి చెప్పకుండా ఉండాలంటే
మీరసలు ఇలా ఏడవకూడదు బాబాయ్ అంటాడు వాసు. దాంతో మిస్టర్ మట్టయ్య కన్నీళ్ళు తుడుచుకొని వాసుకి ఎదురుగా నిలబడి, వద్దు, నేను బాధపడుతున్నాను, ఏడుస్తున్నానని నా కూతురికి చెప్పొద్దు. చెప్తే నా బంగారు తల్లి అసలు తట్టుకోలేదు అనంటాడు. సరే, చెప్పకుండా ఉండాలంటే మీరిలా ఏడవకూడదు. ధైర్యంగా ఉండండి అని మిస్టర్ మట్టయ్యకి చెప్పి, మీరు కూడా పిన్ని, బాబాయ్‌ని 4 తిట్లు తిట్టినంత మాత్రాన జరిగిపోయేది మానదు కాబట్టి బాబాయ్‌ని తిట్టడం అనవసరం. జరిగిన తప్పుకి కాలమే పరిష్కారం చెప్తుంది అనుకొని ఆ బాధని కంట్రోల్ చేసుకోవడానికి మీరందరూ ప్రయత్నించండి అంటూ ఆ ఇంట్లో అందరికీ 4 ఓదార్పు మాటలు చెప్తాడు వాసు. కార్తీక్ వాష్‌రూమ్‌లో స్నానం చేస్తుంటే పల్లవి ఆల్రెడీ స్నానం ముగించి అద్దం ముందు నిలబడి హెయిర్ దువ్వుకుంటూ ఉంటుంది. కొద్దిసేపటికి పొడవాటి తన జడను అల్లుకొని తన మొహాన్ని అద్దంలో మరొకసారి చూసుకునేసరికి చెంప మీద కార్తీక్ కొట్టిన 5 చేతివేల వాతలు ఎర్రగా కంది కనిపిస్తూ ఉంటాయి. ఆ వాతలు చూడగానే తన కళ్ళల్లో గిర్రున కన్నీళ్లు తిరుగుతుంటాయి. కార్తీక్ స్నానం చేసి టవల్ కట్టుకొని మీద ఇంకొక టవల్ వేసుకుని బయటకొస్తాడు. అద్దాల నుండి పల్లవికి కార్తీక్ కనిపిస్తూ ఉంటే కార్తీక్‌కి పల్లవి కనిపిస్తూ ఉంటుంది. అద్దంలో కనిపిస్తున్న తన్ని కోపంగా చూస్తూ మీద వేసుకున్న టవల్ సరిచేసుకుంటాడు. పల్లవి అది గమనించి తలదించుకుంటుంది. కార్తీక్ పల్లవిని అద్దంలో నుంచి చూస్తుండగానే తను చెంప మీద పడిన చేతి వేలివాతలు కంటపడుతుంటాయి. ఎంతలా కొట్టి ఉంటాడో కార్తీక్‌కి ఆ వాతలు చూస్తుంటే కార్తీక్ కూడా అర్థమవుతూ ఉంటుంది. పల్లవి చేతిలో ఉన్న హెయిర్ బ్రష్‌ని అక్కడ పెట్టి ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతుంది. కార్తీక్ తను వెళ్ళిపోవడం చూసి, ఈ 3 రోజులు ఎలా గడవాలో ఏంటో! నేను ఇక్కడ ఇంత ఇబ్బంది పడుతున్నానంటే, ఇక మైనా అక్కడ ఇంకా ఎంత బాధపడుతుందో అని అనుకుంటూనే బట్టలు తీసుకుని వేసుకుంటాడు. పల్లవి రూముల నుండి బయటికొచ్చేసరికి జయరాం గారు ఏదో వారి బిజినెస్‌కి సంబంధించిన ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు. మౌనిక సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. జయంతి గారు కిచెన్‌లో వంట పనిలో ఉంటారు. ఆ ఇంట్లో పల్లవికి కొత్తగా ఉన్నా, ఆ ఇంటి మెంబర్స్ అందరూ పల్లవికి పరిచయమే కాబట్టి కాస్త చనువుగా కిచెన్‌లోకి వెళ్ళి కూరగాయలు కట్ చేస్తున్న జయంతి దగ్గరకొచ్చి, "ఇలా ఇవ్వండి ఆంటీ, నేను కట్ చేస్తాను" అని అంటుంది. "అయ్యో! నువ్వింకా కొత్త కోడలివేనమ్మా! ఇప్పుడే ఇలాంటి పనులెందుకు?" అంటుంది జయంతి. కొత్త కోడలు అనగానే పల్లవి తన వైపు ఒక్క విధంగా చూస్తుంది. తనన్న మాట జయంతికి కూడా కాస్త ఇబ్బందిగా అనిపిస్తూ పల్లవి వైపు చూస్తుంది. అత్తా కోడలు ఇద్దరూ ఒకరికొకరు చూసుకున్న తర్వాత పల్లవి తిరిగి మాట్లాడుతూ, "నన్ను కోడలుగా చూడకండి ఆంటీ. కొన్ని రోజులు ఉండిపోయి గెస్ట్‌ని అనుకోండి" అని అంటుంది. "నిజమేనమ్మా, నిన్ను గెస్ట్‌గా చూడక తప్పదు" అంటుంది జయంతి కూరగాయలు కట్ చేస్తూ. పల్లవి తనకు తాను గెస్ట్ అని అన్నా, జయంతి గారు తిరిగి అలా అనేసరికి పల్లవి మనసు భారంగా మారుతుంది. "టీ, కాఫీ ఏమైనా కావాలా పల్లవి?" అని అడుగుతుంది జయంతి గారు కూరగాయలు కట్ చేసుకుంటూ. "లేదాంటీ, ఇప్పుడు నాకేమీ వద్దు" అని కూరగాయలు కట్ చేస్తున్న తనని చూస్తూ, "పెద్దవారు జర్నీ చేసి అలసిపోయి ఉంటారు. ఈ నైట్ డిన్నర్‌ని నేను ప్రిపేర్ చేస్తాను. ఇలా ఇవ్వండి" అంటూ జయంతి గారి దగ్గర నుంచి కూరగాయలు తీసుకుని కట్ చేస్తూ ఉంటుంది. "నీకెందుకమ్మా శ్రమ? ఇవన్నీ నేను చూసుకోగలుగుతాను కదా" అంటుంది జయంతి. "ఖాళీగా ఉంటే నాకేమీ తోచడం లేదు. ఈ వంట పని నన్ను చేయనివ్వండి" అని అంటుంది పల్లవి. "చెప్తే వినిపించుకునేలాగా లేవు కదా! సరే కానివ్వు. ఈలోపు ఆయనకి టాబ్లెట్స్ ఇచ్చేది ఉంది. అవి ఇచ్చేసి వస్తాను" అని చెప్పి జయంతి గారు అక్కడి నుంచి వెళ్ళటానికి వస్తూ ఉండగా, ఎదురుగా జయరాం గారు వాళ్ళ మాటలు వింటూ అక్కడ నిలబడి కనిపిస్తూ ఉంటారు. పల్లవి అటువైపుగా ఉంది కాబట్టి జయరాం గారిని చూడటానికి వీలు లేక తన పని తను చేసుకుంటూ ఉంటుంది. జయరాం గారు బాధపడుతూ అక్కడి నుండి రూంలోకి వెళ్ళిపోతాడు. భర్త బాధని చూస్తూ జయంతి కూడా రూంలోకి వెళ్ళేసరికి జయరాం గారు బాధపడుతూ కూర్చుని ఉంటారు. జయంతి దగ్గరికొచ్చి, "కార్తీక్ గురించి ఆలోచిస్తున్నారా?" అని అడుగుతుంది. "లేదు"
పల్లవి గురించి ఆలోచిస్తున్నాను. కార్తీక్ ఏముంది, ఓ సంవత్సరం తర్వాత మైనాని పెళ్లి చేసుకుంటాడు. కానీ నాకు పల్లవి జీవితం ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది అంటాడు జయరాం గారు. పల్లవి గురించి ఆలోచించినా మనం ఏమీ చేయలేం కదండీ. తన జాతకం ఎలా ఉంటే అలా జరుగుతుంది అంటుంది జయంతి బాధపడుతూ. ఏమోనే, నాకు ఏమీ అర్థం కావడలేదు. కార్తీక్ పల్లవిని చేసుకునే వరకు వచ్చాడు. ఆ అమ్మాయి అంటేనే వాడికసలు గిట్టడం లేదు. పల్లవికి అండగా మనం ఉండాలి జయంతి. పొరపాటున కూడా పల్లవిని నువ్వేమీ అనకు అంటాడు జయరాం గారు. అయ్యో, జరిగిన దాంట్లో పల్లవిది ఏం తప్పు ఉందని నేను పల్లవిని అంటాను చెప్పండి. మీరలా ఏమీ ఆలోచించకండి. నేను మౌనికని ఎలా చూసుకుంటానో పల్లవిని అలా చూసుకుంటాను అంటుంది జయంతి. భార్య మాటలు విని జయరాం గారు కాస్త తృప్తిపడి, పాపం అక్కడ మైనా పరిస్థితి ఎలా ఉందో అని అనుకుంటాడు మనసులో. శ్రీమాన్ ఫ్రెష్ అయి బయటికి వెళ్ళిపోతే మైనా ఫ్రెష్ అయి ఒంటరిగా కూర్చొని ఉంటుంది. తన మైండ్లో కార్తీక్తోనూ వాళ్ళ ఫ్యామిలీతోనూ హ్యాపీగా ఉండే క్షణాలే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తను ఆ ఆలోచనలో ఉండగానే కార్తీక్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. కార్తీక్ కాలు చూడగానే సంతోషపడుతూ ఆతృతగా ఫోన్ లిఫ్ట్ చేసి, కార్తీక్ అని అంటుంది. మైనా గొంతు విని కార్తీక్ కూడా కాస్త సంతోషపడుతూ, అక్కడ ఎలా ఉన్నావు మైనా అని అడుగుతాడు. కార్తీక్ మాటలు వింటుండగానే మైనా కళ్ళలో కన్నీళ్ళొస్తూ, ఎలా ఉండి ఉంటానో నీకు తెలీదా కార్తీక్ అని అడుగుతుంది. నువ్వు కన్నీళ్ళు పెడుతూ మాట్లాడుతుంటేనే నువ్వు అక్కడ ఎలా ఉంటున్నావో అర్థమవుతుంది మైనా. నాకు కూడా నా రూమ్‌లో పల్లవిని చూస్తుంటే చిరాగ్గా ఉంది. తనని నా ఇంట్లో, నా రూమ్‌లో చూస్తూ అసలు భరించలేకపోతున్నాను అని అంటాడు. నా పరిస్థితి కూడా అలాగే ఉంది కార్తీక్. ఎవరో పరాయవాడి రూమ్‌లో నేను ఉండటం ఏంటి అని కన్నీళ్ళు పెడుతూ కూర్చుంటున్నాను అని అంటుంది. నీ బాధ నాకు అర్థమవుతుంది మైనా. మగవాడినైనా నేనే నా రూమ్‌లో పల్లవిని చూస్తూ ఇంతగా బాధపడుతున్నానంటే ఇక నీ పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో నేను అర్థం చేసుకోలేనా అంటాడు కార్తీక్. అసలు ఆ శ్రీమాన్ నన్ను ఒక పురుగులాగా చూస్తున్నాడు కార్తీక్. అతని ప్రవర్తనని భరించలేకపోతున్నాను అని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి శ్రీమాన్ ప్రవర్తించిన తీరు మొత్తం కార్తీక్కి చెప్తూ ఉంటుంది. తన మాటలు విని ఒక పక్క శ్రీమాన్ మీద కోపం తెచ్చుకుంటూనే మరో పక్క మైనా పరిస్థితికి బాధపడుతుంటాడు. సర్వెంట్ అతని బట్టల పక్కన నా బట్టలు పెట్టిందని కోపంతో నా బట్టలన్నీ కింద పడేసి పాడు చేశాడు. అసలు నాకిక్కడ ఉండాలనిపించడం లేదు కార్తీక్ అని బాధగా చెప్తుంది. తను ఏడుస్తుందని అర్థం కాగానే కార్తీక్ కూడా బాధపడుతూ, ఎంతైనా ఆ శ్రీమాన్ డబ్బుతో బలిసినవాడు కదా, పొగరు చూపిస్తాడులే. కానీ అతని ప్రవర్తనకు నువ్వు ఏడవటం ఎందుకు మైనా? ఇప్పుడతను నీకు భర్తగా ఉన్నా ఓ సంవత్సరం తర్వాత అతను ఎవరో నువ్వెవరో. సో అతను ఏమైనా అన్నా కూడా నువ్వు పట్టించుకోకు అంటాడు కార్తీక్. నేను అదే అనుకుంటున్నాను కార్తీక్. ఇంతకీ పల్లవి ఎలా ఉంది? నాకు తెలిసి తను కూడా చాలా బాధపడుతుండాలి కదా అని అంటుంది. బాధపడకుండా ఎలా ఉంటుంది? కాకపోతే మనం ప్రేమించుకున్నాం కాబట్టి తనకన్నా మనం రెట్టింపు బాధపడుతున్నాం. అసలు ఆ పల్లవిని చూస్తుంటే నాకు ఎంత విరక్తిగా ఉందో తెలుసా? నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక మొదటిసారి ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకున్నాను అని అంటాడు. అది విని మైనా విస్తుపోతూ, ఏమంటున్నావు కార్తీక్? అంటే పల్లవిని కొట్టావా అని అడుగుతుంది. అవును, కొట్టాను అంటూ వాళ్ళ మధ్య జరిగిన విషయాలు చెప్తాడు. ఎంత రాంగ ప్రవర్తించావో నీకు అర్థం కావట్లేదా కార్తీక్? శ్రీమ నన్నిలా చూస్తుంటేనే తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది నువ్వు డైరెక్ట్‌గా పల్లవి మీద చేయి చేసుకున్నావంటే శ్రీమాన్ కన్నా నీ ప్రవర్తన ఇంకా దారుణంగా ఉందని అర్థమవుతుంది. పాపం పల్లవి, నువ్వు కొట్టినందుకు తను ఎంత బాధపడి ఉంటుంది? ఏమైనా నువ్వు చేసింది చాలా తప్పు అంటూ కార్తీక్ మీద కోప్పడుతుంది. ఆ క్షణం నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను మైనా అంటాడు కార్తీక్. అసలు పల్లవి మీద చేయి చేసుకోవడానికి ఇందులో పల్లవి తప్పు ఏముంది కార్తీక్? నువ్వు పల్లవితో ప్రవర్తించిన తీరు తలుచుకుంటే నాకు పల్లవి మీద జాలి కలుగుతుంది అంటుంది మైనా. సరేలే, ఇంకొకసారి ఆ పొరపాటు చేయకుండా ఉంటాను.
ఇంతకీ నువ్వు భోజనం చేశావా అని అడుగుతాడు. లేదు అని చెప్తూ ఉండగానే లలిత అక్కడికి వచ్చి మిమ్మల్ని భోజనానికి రమ్మంటున్నారు మేడం అని చెప్తుంది. కాసేపట్లో వస్తాను అంటుంది మైనా. సరే మేడం అని లలిత వెళ్ళిపోతుంది. నీ భోజనాలు అయ్యాయా కార్తీక్ అని అడుగుతుంది. ఇంకా లేదు, మేం కూడా కాసేపట్లో చేస్తాం. నువ్వు కూడా భోజనం చేసి ప్రశాంతంగా పడుకో. ఆ శ్రీమాన్ ప్రవర్తన ఎలా ఉన్నా నువ్వు బాధపడొద్దు అని అంటాడు. సరే కార్తీక్, నువ్వు కూడా పల్లవి మీద అనవసరంగా కోపడకు. ఇక ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. కార్తీక్ కూడా ఫోన్ పెట్టేసి పల్లవి మీద కోప్పడకుండా ఉండటం అంటే అది కాని పనేమో. మామూలుగానే ఆ పల్లవి అంటే నాకసలు ఇష్టం ఉండదు. అలాంటిది ఇప్పుడు తను చూస్తుంటే ఏదో తేలు జెరులు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉండగానే పల్లవి అక్కడికొచ్చి కోపంగా కనిపిస్తున్న కార్తీక్‌ని చూస్తూ కాస్త భయపడుతూనే ఆంటీ మిమ్మల్ని భోజనానికి రమ్మంటుంది సార్ అని అంటుంది. ఆ మాటతో తన వైపు చూసి వస్తున్నానులే నువ్వెళ్ళు అంటాడు కోపంతో. సరే అని చెప్పి పల్లవి వెళ్ళిపోతుంది. ఛ! సక్రమంగా నా పెళ్లి మైనాతో జరిగి ఉంటే ఈ ఇంట్లో సంతోషాలు విరజిల్లుతూ ఉండేవి. కానీ మైనా స్థానంలో దరిద్రంలో పల్లవి ఈ ఇంట్లో అడుగుపెట్టింది అని తిట్టుకుంటూనే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. మీరు కూర్చున్న ఆంటీ, అందరికీ నేను భోజనాలు వడ్డిస్తాను అంటుంది పల్లవి. లేదమ్మా, నువ్వే కూర్చో, నేనందరికీ భోజనాలు వడ్డిస్తాను అంటుంది జయంతి. నువ్వింకా కొత్తే కదా పల్లవి, ఎవరు ఏం తింటారనేది నీకు తెలీదు కదా. మీ ఆంటీని వడ్డించనివ్వు, తర్వాత నువ్వే అందరికీ వడ్డిద్దువుగాని అంటాడు జయరాం గారు. సరే అంకుల్ అంటుంది పల్లవి. నువ్వు కూర్చో అమ్మా అంటూ జయంతి గారు పల్లవిని కూర్చోబెట్టి తన ముందున్న ప్లేట్లో భోజనం వడ్డిస్తుండగా కార్తీక్ అక్కడికొస్తాడు. అక్కడ పల్లవి పక్కన తప్ప వేరే చైర్ ఖాళీగా లేకపోవడంతో అందరూ ఒకేసారి తినాల్సిన అవసరం ఏముంది, తను తర్వాత తినొచ్చు కదా అంటాడు కార్తీక్ పల్లవిని ఉద్దేశిస్తూ. కార్తీక్ మాటలతో అందరూ పల్లవి వైపు చూస్తూ ఉంటే అప్పుడే పల్లవి భోజనంలో చేయి పెట్టబోతుంటే కార్తీక్ మాటలు విని చేయిని వెనక్కి తీసుకుని ఆ ప్లేట్ ముందు నుంచి లేవబోతూ నేను తర్వాత తింటానులే ఆంటీ అంటూ లేచింది. తప్పు పల్లవి, భోజనం మీద కూర్చొని అలా లేవకూడదు, ముందు నువ్వు కూర్చో అంటూ జయరాం గారు కాస్త సీరియస్గా చెప్తారు. పల్లవి కంగారు పడుతూ కార్తీక్ వైపు చూస్తూనే తిరిగి కూర్చుంది. లేచి మళ్ళీ కూర్చున్నందుకు కార్తీక్ తన వైపు కోపంగా చూస్తుంటాడు. చూడు కార్తీక్, పల్లవి రాయి కాదు, మనసున్న మనిషి అని గుర్తుపెట్టుకో. మరో మాట మాట్లాడకుండా కూర్చొని భోజనం కానివ్వు అంటూ కొడుక్కి కాస్త కోపంగా ఆర్డర్ వేస్తాడు జయరాం గారు. దాంతో కార్తీక్ తండ్రిని కాదని ఇంకొక మాట మాట్లాడలేక వచ్చి పల్లవి పక్కన కూర్చుంటాడు. కార్తీక్ కూర్చోగానే జయంతి గారు కార్తీక్ ప్లేట్లో భోజనం వడ్డిస్తూ ఉంటుంది. కార్తీక్ పక్కన కూర్చొని తినటానికి పల్లవి కూడా కంగారు పడుతుంటే జయంతి గారు అది చూసి పల్లవి భుజం తట్టి కానివమ్మా అని అంటుంది. జయంతి జయరాం గారు పక్కనే ఉండటంతో పల్లవి కార్తీక్ పక్కన కూర్చొని ధైర్యంగా భోజనం చేస్తుంటుంది. భోజనం చేస్తున్నంతసేపు కార్తీక్ అసలు ఎవ్వరిని ఏమీ పట్టించుకోకుండా ఉండిపోతాడు. వాళ్ళ అన్న పరిస్థితిని చూసి మౌనిక కూడా బాధపడుతూ ఒకప్పుడు మైనాతో కలిసి ఆ ఇంట్లో హ్యాపీగా కార్తీక్ భోజనం చేయటం గుర్తు తెచ్చుకొని పాపం అన్నయ్య, అన్నయ్య ఎప్పటిలా మామూలుగా ఉండటానికి జరిగింది చిన్న విషయం కాదు కదా అని అనుకుంటుంది. అలా వాళ్ళ భోజనాలు పూర్తవుతాయి. ఇక్కడ లలిత అందరికీ భోజనాలు వడ్డిస్తుంటే మైనా కూడా శ్రీమాన్ పక్కన కూర్చొని అందరితో కలిసి భోజనం చేస్తుంటుంది. శ్రీమాన్ కూడా తన్ని పట్టించుకోకుండా తింటూ ఉంటాడు. మైనాను చూసి ఈశ్వరి రుసరుసలాడుతూనే భోజనం చేస్తుంటుంది. జగదీశ్వరరావు గారు ఆర్ష మాత్రమే కాస్త మైనాతో కలుపుగోలుగా మాట్లాడటానికి చూస్తుంటారు. కొద్దిసేపటికి మైనా భోజనం ముగించుకొని రూంలోకి వెళ్ళేసరికి రూమ్ శోభనం గదిలా అలంకరించి ఉంటుంది. ఆ శోభనం గది చూడగానే మైనా షాక్ అవుతుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. శోభనం ఏర్పాట్లు దేనికి చేశారు? ఇక్కడ జరిగే ఆచారాలన్నీ అక్కడ జరుగుతున్నట్టే కదా. ఇద్దరి జంటలకి ఈ శోభన రాత్రి ఎలా గడవనుంది?
కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.